వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే దోస్తులు, నిన్న పెట్టిన వీడియోకి కొంచెం వేరే వేరే కామెంట్స్ వచ్చినాయి. అవేంటి అని అంటే అందరూ ఇట్లుండరు కదా, అది ఇది అని అన్నారు. దోస్తులు, అందరి కోసం కాదు, సమాజంలో ఎంతరో కొందరు ఉన్నారని మేము ఈ కాన్సెప్ట్తో వీడియో చేశాము. ఇంకా కొన్ని కాన్సెప్ట్లో అయితే రాఖీ వీడియోస్ రాబోతున్నాయి. కొందరికైతే మంచిగా నచ్చి మంచిగా కామెంట్స్ పెట్టిర్రు. మేము మొన్ననే చెప్పినాం రేపు రాఖీ వీడియో వస్తుందని. చాలా మంది నిన్న అప్సెట్ అయ్యారు, పాపం సారీ అండి. అందుకు మేము ఆల్రెడీ చెప్పినాం రేపు రాఖీ వీడియో వస్తుందని. ఇక సిరీస్ రాలేదని చాలా మంది ఫీల్ అయ్యారు. మీ అందరికీ సో సారీ అండి, ఎందుకంటే మన స్టోరీకి అంత మంచిగా అడిక్ట్ అయ్యారు అన్నమాట. ఒకరో ఇద్దరు బాగా సీరియస్ అవుతారు, మా మీదకి కామెంట్స్కి రిప్లై ఇస్తలేరు. వీడియో వస్తుందా రాదా అని పెడితే కామెంట్లు డిలీట్ చేస్తున్నారు అని అంటున్నారు. దోస్తులు, మేము ఏ కామెంట్ కూడా డిలీట్ చేయం. అది పాజిటివ్ అయినా మంచిదే, నెగిటివ్ అయినా మంచిదే. మేము వీడియో అప్లోడింగ్ ప్రాసెస్లో ఉంటాం కాబట్టి మెసేజ్లు చూడలేము. చూడక రిప్లై ఇవ్వకపోయినా కూడా తప్పుగా అనుకుంటున్నారు. ప్లీజ్ దోస్తులు, అట్లా మాత్రం అనుకోకండి. మీరు బ్యాడ్గా కామెంట్స్ అయితే పెట్టకండి. ఎందుకో మా మనసు అంతా మంచి అనిపిస్తలేదు బ్యాడ్గా కామెంట్ పెట్టేసరికి. మీకు ఒకవేళ కంటెంట్ నచ్చకపోతే కామెంట్ చేయండి, ఈ కంటెంట్ ఏం బాలేదు, వేరే ఏదైనా చేంజ్ చేయండి నర్సక్క అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకోసం మేము చేంజ్ చేస్తాము. కానీ అనవసరంగా నెగిటివ్గా కామెంట్స్ అయితే పెట్టకండి. మాకు పెట్టేసరికి మా మైండ్ అంతా చేంజ్ అయిపోతుంది, మంచి అనిపిస్తలేదండి. ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. వీలైనంత వరకు మేము కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. ఒకవేళ కామెంట్కి రిప్లై ఇవ్వకున్నా కూడా మీ కామెంట్స్కి ఖచ్చితంగా మా నుండి లైక్ అయితే కంపల్సరీ ఉంటుంది. కావాలంటే మీరు చూసుకోండి దోస్తులు. ఇక మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ మాత్రం ఇప్పుడు వేరే లెవెల్లో ఉండబోతున్నాయి. సిరీస్ వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అయితే అన్నారు, రమాకు రాజు అంటే ప్రాణం కదా, మళ్ళా రమ ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది, ఆమెకు మందు ఉంది కదా అని అంటున్నారు. దోస్తులు, మీరు వీడియోలో గమనించిర్రో లేదో, ఆమె రాజు కోసమే తాపత్రయపడుతుంది. రాజును ఎక్కడికి పోవద్దు, ఎవరిని చూడొద్దు, ఎవరితోటి మాట్లాడొద్దు, ఏదున్నా నాతోటే కావాలని రమ అంటుంది. ఆ కాన్సెప్ట్ మీకు అర్థం అయ్యే ఉంటుంది, కొందరికి అర్థం కాలేదనుకుంటా. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తూ ఇంత ముందుకు తీసుకొచ్చినందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. 100% పాజిటివ్ ఉన్న కాడ ఎక్కడనో 1% 2% నెగటివ్ మాత్రం ఉంటుంది. అట్లాంటి వాళ్ళ గురించి మేము పట్టించుకోము. బట్ ఏమంటున్నారంటే మీ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని మాట్లాడుతున్నారు దోస్తులు. అట్లా చూసేసరికి మాకంతా బాధ అనిపిస్తుంది. ప్లీజ్ దోస్తులు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మూడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 123 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మన వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఏమండి, మిరపకాయ బజ్జీలు మంచిగా ఉన్నాయా? నువ్వు చేసినాక మంచిగా ఉండేయారామా? అదే మరి మీరైతే తిన్నారు కానీ మరి మీకు నచ్చినాయో లేదో అడిగి తెలుసుకుందామని అడుగుతున్నా. మంచిగానే ఉండేరామా. ఆడాది మాస్కం ఎట్లయిందో ఏం కథనో, నువ్వు గిట్లా మొకేవేనవా? నేనెందుకు పోతా, నువ్వు ఓకు అని చెప్పనే చెప్తివి, మళ్ళా నేనెందుకు పోతా చెప్పు. గదే మరి పుష్కన ఇట్లా పోయినవేమో అని నాకు డౌట్ వచ్చే. నువ్వు ఓకు అన్నాక ఇంకా పోతానా? సరే తీయుర్రి. నిన్నైతే ఆడాది మాసకం అయిపోయే. ఇక నేను గా వజ్రం సంగతి ఏందో చూడాలి. ఏం చేసుడో అర్థమై పాడైతలేదు కదా. రాజుకు చెప్పుదామనంటే ఏమో రాజు ఏమంటాడో, ఆయన సక్క మాట్లాడతలేడు. ఎవరికి చెప్పాలి మరి? నర్సక్కకి చెప్పాలా? చెప్తే ఎట్లా, చెప్పకపోతే ఎట్లా? నాకేమో దీని గురించి ఏం తెలిసి పాడు కాదు. అమ్మా ఏందవ్వా? కాదే అమ్మా, ఈ వజ్రం సంగతి ఏం చేద్దామే నాకేట అర్థమైతలేదు. ఎవరికన్నా బాగా నమ్మకం ఉన్నోళ్ళకి చెప్పి వాళ్ళతోటి పోయి నువ్వు అమ్ముకరారాదు బిడ్డ. అదేనే అమ్మా, ఇప్పుడు చేతిలో కూడా పైసలు లేకుండా అయిపోయినాయి. ఇక ఇల్లు అనేది మొదలు పెట్టాలే, నా కోరిక మంచిగా ఇల్లు కట్టుకోవాలని. అదే బిడ్డ కడదాం గాని ఇప్పుడు ఇల్లు కడితే ఈ సామానం తేడబెట్టుడు, పిల్లల బడేట్లా ఏం కథ? నన్న కిరాయి ఉందామే, ఎవరి అన్న ఒక రూము అడుగుదాం కిరాయికి గాని. కిరాయి ఎందుకు అవ్వ, మన ఇంటికి పోదాంపా. అగో, మన ఇంటికి పోతే ఈడ పనులన్నీ ఎవరు చూస్తారే? రోజు ఆ ఊరు నుండి ఈ ఊరు కచ్చుకుంటుంటావా నువ్వు? అంతే అంటావా? సరే గాని ఎట్లా మరి ఈ వజ్రం సంగతి? ఎవరికి చెప్పేదేంది బిడ్డ? పట్నంకు పోయి నువ్వే అమ్ముకరారాదు. పెద్ద పెద్ద షాపులు ఉంటాయి కదా, వాళ్ళకు పోయి అమ్ముకరాకనట. వాళ్ళకి ఎప్పుడో వీళ్ళకి ఎప్పుడు ఎందుకు? అందరు వెళ్తే కళ్ళ మంటతనం. అవునానే అమ్మా? అయితే వీలు చూసుకొని రేపన్నెల్లుండి నేను ఒక్కదాన్నే పట్నం పోతా.
ఒక్కదాని వన్నవో లేకపోతే బాపుని తీసుకొని పోదుతి బిడ్డ, ఇద్దరు కలిసి పోదురు తియ్యి. ఎవరికి ఎప్పుడేంది వజ్రం ముచ్చట. ఇవాళ రేపు అబ్బో కండ్ల మంటతనాలు బాగున్నాయి. మనతోటి మంచిగానే ఉన్నట్టు ఉంటారు, మన వెనక గోతులు అవుతారు. వాళ్ళకే పోయి మనం చెప్పినాం అనుకో, ఇక కథమే, అది ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. అవునానే? సరే సరేది, అట్లా పొలం కాడికి పోయేద్దాంపా. బాపు వేయండి కదా కరెంటు పెట్టడానికి. బాపు పోయిండవ్వా. సరే సరేది, తలుపులేసి రాపోయే, మనం కూడా పోదాం. సరేది. ఎటు పోతారే? సరసక్క పొలం కాడికి. అవునానే? నిన్న మీ చుట్టాలు ఎవరన్నా వచ్చిర్రా? ఎవ్వరు రాలే, నేను ఎవరికి చెప్పలే. చచ్చిపోయినప్పుడు వచ్చిన వాళ్ళకు చెప్పిన, ఓ ఇద్దరు ముగ్గురు వచ్చి చూసి తిని పేర్రు. అయితే కూర సరిపోయిందానే? ఇది శ్రావణమేనాయే నరసక్క? మా సరిపోయింది. ఏం పని ఉన్నదే చేన్లా? ఉన్నాయి నరసక్క, చిన్న చిన్న పనులు. సరే తీయే పోయిరారి. పొల్ల భలే పెట్టింది ఏడాది మాసకం, ఒక్కతే వేసుకున్నది. ఇట్లా ధైర్యంగా ఉంటేనే మంచిది, ఎప్పటికైనా ఎవరు తోడుంటారు. అవ్వా, ఈ పత్తి చెట్లు ఎప్పుడు పెరగాలి? మనం పత్తేరుడు ఎప్పుడు ఏరాలే అమ్మా? ఎందుకవ్వా గట్లా అంటున్నావు? కాదే అమ్మా, ఇక ఇల్లు పని మొదలు పెడితే ఈ పని కూడా అప్పుడే ఉంటది. అటు ఇటంతా ఆగం కాదా అని. ఏందవ్వో ఇల్లు కట్టుడు అంటే నువ్వే కడతావా ఏంది? నువ్వే కట్టినట్టు ఎత్తన్నావు కదా. ఏమోనే అమ్మా, మంచి ఇల్లు కట్టుకోవాలి, పాలదచ్చ చేయించుకోవాలి. ఇప్పుడు అన్ని సోకుల డిజైన్లు అయ్యి అత్తన్నయ్య చూసినావా అనే సెల్ఫులు, అట్లా సెల్ఫులు కట్టియాలి. అవునా బిడ్డ? కడుదూతి బిడ్డ, వజ్రంకు ఎన్ని పైసలు వస్తాయో ఏం కథను. బాపుని తీసుకొని రేపు పోయత్తనే, రేపే పోతా, బాగా లేట్ చేసుకుంటా ఉండా. సరే సరే తీయవ్వా పోయిరా. బా పేరున్నాడు తూడుపో, గట్టి మొక్కై ఉంటాడు. నాకైతే మంచి కోరిక ఉంది, నా పిల్లలకు మంచి ఇల్లు కట్టాలి, వాళ్ళు అనుకున్నాయి అన్ని కొనియాలి అని. కానీ ఒక్కదానికి పట్నం పోవాలంటే భయమై పాడైతుంది. మా అయ్యకేమో ఏం తెలియదాయే, నేను ఒక్కదాన్ని పోతే ఎట్లా ఏం కథ? పోయి ఏ దుకాణంలో అడుగుడు? గీ రాజొచ్చిండు, రాజత్తే గిట్లా పక్క నుండి కొట్టి చూద్దాం. గిట్ల ఒకవేళ వజ్రాలు బంగారాలు ఏడమ్ముతారు ఏం కథ అనేది తెలుసుకుందాం రాజును. అక్కడ ఉన్నది రాజే అనుకుంటా. ఓ రాజు, ఇగరా ఇగరా. ఏంటిది? ఒక్కసారి ఇక రావా? వస్తానా. ముచ్చట రాజుకి చెప్పుదామనంటే భయమై పాడైతాంది, కానీ మెల్లగా తెలుసుకుందాం. ఏమైంది? ఏం లేదు రాజు, అట్టుగానే పిలిచిన. తిన్నావా అన్నం? తిన్నా. నిన్న మా ఇంటికి అత్తివని తిని పోకపోతివి, నాకు మస్తు బాధ అనిపించింది రాజు. ఇక నువ్వు బాధపడతావని వచ్చిన లత. చెప్పు లత, ఎందుకో పిలిచినావు, ఏం పని? ఏం లేదు రాజు, నాకు ఒక డౌట్ ఉన్నది, నిన్ను అడుగుదామని పిలిచిన. ఏం డౌటు? ఇప్పుడు సపోజ్కు వజ్రాలు బంగారాలు ఉంటాయి కదా, అవి ఎక్కడ అమ్ముతారు? ఎక్కడ అమ్ముతారు? దుకాణంలో అమ్ముతారు. అయినా నీకెందుకు లత, నీ దగ్గర ఏమన్నా ఉందా ఏంది, అమ్ముతావా? గట్ల కాదు రాజు, అయితే చిన్నగా డౌట్ వచ్చింది. ఆ దోస్తు ఒకటి అడిగింది, దానికి అమ్మలు ఉన్నాయట, అది అమ్ముతుందట. అవి అవ్వట డైమండియో ఏమో ఉన్నాయట దాని దగ్గర కమ్మలు. అయితే అవి అమ్ముతా అనుకుంటుందట. నన్ను అడిగింది ఇవి ఏడమ్ముడే అని. ఇక నాకేం తెలిసి పాడైంది, ఎవరు నన్ను అడిగి చెప్తా తీయ నన్న అన్న, అందుకే నిన్ను అడుగుతున్న రాజు. అవునా? డైమండ్కి బాగానే రేట్లుంటాయి మరి. అవునా రాజు? మరి అవి ఏడమ్ముడు? బంగారం దుకాణంలో అమ్ముడా లేకపోతే ఎట్లా? అదే పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడికి పోవాలి. తీసుకపోతే వాళ్ళు నిజమైన డైమండ్ అయినా కాదా అని చూస్తారు. వాళ్ళు అదేందో మిషన్ ఉంటుంది, అందులో పెట్టి చూస్తారు. ఆ నిజమే అయితే పైసలు ఇస్తారు వాళ్ళే తీసుకొని, మీరు అమ్మాలనుకుంటే. అవునా? పాపం దానికి నా లెక్కనే ఏది తెలియదు, అందుకే అడుగుదామని నిన్ను అడుగుతున్నా. సరే, నీ బంగారము ఇడిపిత్తా లత. ఓ అద్దతులం నా దగ్గరనే ఉంది కదా. ఈ వడ్ల పైసలు వచ్చినాక, వరి కోసినాక పైసలతోటి ఇడిపిచ్చి ఇత్తా, ఏమనుకోకు. అయ్యో రాజు, నేనేమనుకుంటా? నువ్వు నాకు ఎన్నో సహాయాలు చేసినావు, నువ్వు మళ్ళీ తిరిగి కూడా నన్ను అడగలేదు. నువ్వు ఇచ్చినప్పుడే తీసుకుంటా అని నేను కూడా సైలెంట్గా ఉన్నా. అదే కానీ ఇప్పుడు నీకు కూడా అవసరాలు ఉన్నాయి కదా. ఏం కాదు కానీ. గదే ఈసారి ఖచ్చితంగా ఇడిపిత్తా గాని. సరే రాజు. అందరూ వచ్చిర్రా నిన్న? మరి ఏమన్నా కూర మిగిలిందా? ఒకటే పోసినాం కదా, ఇక అందరంటే ఎందరు, నేను పిలిచిన వాళ్ళు అయితే అందరు వచ్చిర్రు. ఓ కిలంతా తీసి పెట్టుంటి పక్కకు, అది ఇవాళ సాయంత్రం వండుతాననుకుంటున్నా.
నిన్నటిది ఆయన తొడిచింది. అవునా, అండు. రాజు నువ్వు కూడా వచ్చి బుక్కడంతా తినిపోరాదు. ఏ అద్దులత, మళ్ళా రమకు తెలిస్తే తిడుతుంది. ఎందుకు చెప్పు? మళ్ళా నువ్వు మాటలు పడి నువ్వు బాధపడాల్సి వస్తుంది. అయ్యో రాజు, అప్పటికి రాత్రి ఒక్క అడుగచ్చి పోలేవు, బుక్కడంతా తినిపోదువు, మా లింగన్న కూడా తృప్తి అవుతుంది. ఆయన గోషింది నువ్వు తినలేదు కదా, ఇవాళ ఇంత బాగా రేసి ఆ కూర అండుతా, రాత్రికి వచ్చి బుక్కడంతా తినిపో రాజు. ఇక నిన్ననంటే అందరు ఉంటారు, నేను తినా అని పోయినావు. సరే తీలత, మరి సూత్తతి. సరే రాజు, తప్పకుండా రా, వచ్చి తినిపో. నైటు ఎవరు ఉండరు కదా, 8 వరకు వచ్చి తినిపో. సరే సరే. ఏమో పాపం ఈయన తినకపోతే నాకెందుకో మంచిగా అనిపించలేదు. అన్నిటికీ ముందుండి చేసిండు, చూసుకున్నాడు. అయితే ఈ వజ్రం బంగారం షాప్ కోవాలన్నమాట, పెద్ద షాపులల్లో కోవాలి. రేపు మా నాన్నని పట్టుకొని పొయ్యి అత్తయ్యగా ఎవ్వలకు సంధించి చెప్పినా కూడా ఆయనతో ఎవ్వరు మాయం చేసేది తెలియదు. ఆ వజ్రం అమ్మి మంచి ఇల్లు కట్టి నా పిల్లల్ని మంచి స్టేజ్లో ఉంచాలి నేను. ఓ బంటి, ఉన్నవా? అగో ఏమైంది నరేషు? ఏం లేదు నర్సక్క. బంటి ఏం చెప్తాండు? ఉన్నాడు, ఇప్పుడే అన్నం తిన్నాడు. ఏమైంది, ఎటు పోతారు? ఎటు లేదు నర్సక్క, నాకు ఒక చిన్న పని ఉంది. అయితే ఏం పని అయి పిల్లగా? ఏం పని అంటే అన్ని నీకు చెప్తారా అనే? ఆగో చూడు, అంత సీక్రెట్ ఏం విషయాలున్నాయిరా? నీకు పని చేయమంటే సాతన అయితే లేదు కానీ ఊరి మీద వాడు తిరుగురా అంటే తిరగబడితివి. నీ అయ్యనేమో ఇంత పని నేర్పు బిడ్డ అని నీ అయ్య అనబట్టే. ఏం పనే, అన్ని పనులు వచ్చింది నాకు. చేస్తే గట్టే ఏమంటారని నేను చేస్తలేను. ఊరిని అవ్వ, ఎంత లండోనిరా తమ్మా నువ్వు. మరేందే కథ? ఏమైంది నరేష్ అన్న? ఏం లేదు, మళ్ళొద్దా? ఎటు పోదాం? అయ్యో, ఇలా పార్కుకు పోదామని అనలేదా? ఓ కరెక్టే అక్క, నేను మళ్ళత్తనే. అల్లనేరా, లేకపోతే అటే వీకు. ఏంది గట్లన పడుతుంది? మళ్ళత్తానెందుకు చెప్పుర్రా, పో. ఈ ఇద్దరు పోరగాళ్ళు ఏం చేస్తారో ఏం కథనో, ఈ ఇద్దరు మంచిగా సోపతయ్యారు, తిరుగుతారు. ఓ బంటి, మర్చిపోయినవా? ఇలాగా పింకీ పార్కుకురా, నీకోటి చెప్పాలి అని అనలేదా? నేను కూడా ఆమె కోటి చెప్పాలని అనలేదా? ఇక నేను ప్రపోజ్ చేస్తా బంటి, నాతోటి అయితలేదు. ఏమో నాకు అన్ని గుర్తుండయి గాని ఆ పిల్ల వస్తుందంటావా పార్కుకు? అరే, రాకపోతే ఏం చెప్తుంది? అత్తా నన్ననే అనే. ఓ వాళ్ళ నానమ్మ వస్తుంది. ఏమైందో ఈ పిల్లగాళ్ళు, తిన్నారా అన్నం? తిన్నాం. ఎటు పోతారు? ఎటు లేదు. మీ మనవరాలు ఏం చెప్తాంది? ఉన్నదా ఇంట్లో? ఏదో ఈ పిల్లగా ఇంతకు ముందే నానమ్మ నేను మళ్ళత్తా అని ఎటో పోయింది కదా. అవునా, సరే తీయటో పోతాన్నావు కదా. నేనెటు పోతున్నాయి, జరసేపు ఆడ కూసుంటా, ముచ్చట పెట్టుకుంటా. పో మీటింగ్ స్టార్ట్ చేస్తుంది ఇక మా అక్క. అటే పోతానో ఈ నర్సవ దగ్గరికి. బంటి, ఇంకి పార్కుకు పోవచ్చు దా, మనం పోదాం. పాపా ఏం చేస్తావో ఏమో, అన్నిటికీ నన్ను వెనకేసుకుంటాను. నేనేం చేస్తా బంటిదా? సోపతుంటావని నిన్ను తోలుకపోతే. ఈ సోపతేందో ఈ కథ ఏందోపా. ఈ పోరగల్లేరి నన్నేమో పార్కు రమ్మన్నారు, వీళ్ళు ఇంకా అత్తలేరు. ఏమైంది గింత లేటా? ఇక అందరిని మేనేజ్ చేసుకుంటూ వచ్చేసరికి గీ టైం అయింది. కానీ ఎంతసేపు అవుతుంది నువ్వు వచ్చి? నేను వచ్చి 10 నిమిషాలు అవుతుంది. అయ్యో 10 నిమిషాలకే లేట్ అయిందని అంటానవా? సరే గాని ఏమో చెప్తా అన్నారు కదా, చెప్పుర్రి. ఓ అవ్వా, నేనెందుకు నీకు చెప్తా అన్నా? ఇగో ఈ మనిషి అన్నాడు. అవునా, చెప్పు నరేషు, ఏమో చెప్తా అన్నావు కదా. నువ్వు చెప్పు ఫస్ట్. నువ్వు చెప్తా అన్నావు కదా. అరే నువ్వు ముందుగాల చెప్పరాదు, నువ్వు చెప్పినాక నేను చెప్తా గాని. నువ్వే ఫస్ట్ చెప్పు పింకీ. అవ్వా, చెప్పు అనే వరకు చెప్పులు అరిగేటట్టున్నాయి. ఎవరో ఒక్కరు చెప్పురు ముందుగాల. చెప్పు నరేషు, ఏం మాట్లాడాలన్నావు నాతోటి? ఇగో ఎగురుడు ఎందుకయ్యా, నువ్వైతే ఎగరకుంటే చెప్పు ముందు. చెప్పు. నేను నిన్ను ఇష్టపడుతున్నా పింకీ. ఏంది? అవును పింకీ, నువ్వంటే నాకు మస్తు ఇష్టం. నువ్వు వచ్చినప్పటి నుండి, నిన్ను చూసినప్పటి నుండి నా గుండె లబా దిబా మొత్తుకుంటాంది. నువ్వే కావాలనిపిస్తాంది పింకీ. గుండె లబా దిబా అని కొట్టుకుంటుందా? హో యావ్వా, అవునా? నువ్వు నాకు కావాలే పింకీ. ఎందుకు? నువ్వు పెళ్లి చేసుకుంటా. లేవుకో, నాకు నీ మీద గట్లాంటి ఫీలింగ్స్ లేవు. గట్లా అనకు పింకీ, నువ్వు టైం తీసుకొని చెప్పినా మంచిదే, కానీ నా లవ్ యాక్సెప్ట్ చెయ్యవా? నీ కోసం నేను ఏదైనా చేస్తా.
ఇదేంది గిట్ల మళ్ళింది రూటు. నేనేమో గా ఎర్రంగోడిని ఇట్టపడితే గి తెల్లంగోడు నన్ను ఇట్టపడతాండు. ఏం చేయాలి ఇప్పుడు, ఏం చెప్పాలి? నాకు ఇష్టం లేదు నరేషు. అట్లా నాకు నువ్వు టైం తీసుకున్నా మంచిదే. మరి నువ్వేమో చెప్పుతా అన్నావు, చెప్పు. నేనేం చెప్తా అనుకున్నా అంటే, నేను గా బంటిని ఇష్టపడుతున్నా, ఆయనను లవ్ చేస్తాన్నా. ఇదేంద్రు కథ? ఆడ రమ్మన్నందుకు నేను వచ్చినందుకు ఈ పొల నాయం పడబడ్డదేంది? అయ్యో గట్లంటానవేంది పింకీ? నేను నీకు లైన్ వేసిన, వాడు కాదు. నువ్వు లైన్ వేసింది నేను గమనించలే గాని, నేను లైన్ అయితే ఆ ఎర్రంగోనికే వేసినా. అట్లంటే కుదరదు పింకీ. నువ్వు నాకే సొంతం. ఆ బంటికి ఇట్లాంటి ఇష్టం ఉండయి. ఏమంటావురా బంటి? అవును. ఓ యవ్వ, ఈ నరేష్ ఏందో నిన్ను చూత్తా అని నన్నెంబడేసుకొని తిరిగిండు. నువ్వేమో నా ఎంబడబడబడితివి. నీకు లైన్ వేసేది, నిన్ను ప్రేమించేది, నిన్ను లవ్ చేసేదే ఆగో గా నరేషు, నేను కాదవ్వో. కానీ నాకు నువ్వే నచ్చినవు బంటి. ఏం నచ్చుడు? మా అక్కిగా చెట్టు కూరెత్తది నన్ను. అగో నిన్ను ప్రేమించటోన్ని పట్టుకొని ప్రేమించుకోరు ఇద్దరు కలిసి. నా జోలికైతే రాకుర్రవ్వు. అయ్యో బంటి ఆగు. ఈ అవ్వ ఈత కోడేడితే గత కోడేడిచినట్టున్నది కథ. అయ్యో బంటి, నీ మాటలు గమ్మతుంటాయి, అందుకే నాకు నువ్వంటే ఇష్టం బంటి. నాకు ప్రేమ అద్దేదద్దు. అగో ఆడ నోరు తెరిచి చూస్తాడు, ఆయన నీకోసం పిచ్చోడైతాండు. ఆయనను పట్టుకో, ఇద్దరు కలిసి లేచి పీకుర్రి. నీ అవ్వ నన్ను మధ్యలో అన్నా, నేను ఇక్కడ కూసుంటా, జర మాట్లాడరా. ఓ పింకీ, నేను నిన్ను ప్రపోజ్ చేస్తే నువ్వేంది గానితోటి మాట్లాడుతున్నావు? వానికి ఇసొంటి కుదురై. ఆల్రెడీ ఆయనకి పొల్లున్నది. ఏంది పొల్లున్నదా? అవును, వాళ్ళ ఊర్లో పొల్లున్నది. ఆ పొల్లతోటి రోజు మాట్లాడతాడు. నాకు ఎవ్వరు లేరు, నేను సింగిల్ని పింకీ. మన ఇద్దరం కలిస్తే మింగిల్ అయిపోతాం. కానీ నాకెందుకో ఆ అబ్బాయిని చూస్తేనే గుండె దడదడ అంటాంది. నాకు నిన్ను చూస్తే దడదడంటాంది కదా. ఏమన్నానని? అబ్బా, నాకు నువ్వంటే ఆ ఫీలింగ్స్ లేవు. నీకు ఆ ఫీలింగ్స్ తెప్పిత్త పింకీ. నా మీద ఎట్లా రావో నేను కూడా చూస్తా. నువ్వెంత ఊకుంటే చెప్పినా కూడా నా మనసు ఎందుకో నిమ్మలం అయితలేదు. అయితది, అయ్యేలాగా చేస్తా నేను. అయ్యో, దగ్గరికి వస్తానవేంది? దగ్గరికి వచ్చేది నేనే, నిన్ను పెళ్లి చేసుకునేది నేనే. నీ మనసు నాకాన్నే ఉంచు. వానికి పిల్లున్నది, వాని పిల్లకు తెలుస్తుంది వచ్చి నీ జుట్టు ఉన్న జుట్టు అంతా కొరిగిస్తుంది. మరి నీ ఇష్టం. అయ్యో అవునా? నువ్వు నాకు కమిట్గా నిన్ను ప్రేమల ముంచి దించుతా నేను. సరే, నా మనసు ఎందుకో బాగాలేదు, నేను వెళ్తున్నా, తర్వాత మాట్లాడతా. ఇక ఆగు. అవ్వ ఇదెక్కడి కథరు? నేను దాన్ని ప్రేమిస్తే దాని మనసుకి ఈ బంటిగాడు నచ్చే. ఈ బంటిగాడు ఏడవేండు? ఎక్కడి కతరు? నీ అవ్వ, నేను ఆ పోరిని వడగొడతా అని వాడంటే వానెంబడి నేను తిరిగితే ఆ పోరి ఏందో నన్ను ప్రేమిస్తున్నా అంటాంది. ఓ నీ అవ్వ, నాకు పోయి గదే దొరకల్లా అచ్చం మొగరాయిల లెక్కనే ఉన్నది. నరేష్ గానికి దానికి మంచి గలుతుంది, ఏమో నా ఎంబడబడుతుంది. బంటి, ఏంది? నువ్వు గిట్ల చేస్తావని అనుకోలేదు బంటి. ఎందుకు? నేనేం చేసి పాడైనా? నువ్వు నాతో వండుకుంటా, నాతోటి వెనుక తిరుక్కుంటా, నా పొల్లకు లైన్ వేసి నా పొల్లను వడగొడుతీవి. ఓర్ని అవ్వ, ఇదెక్కడి కథ పాడైంద్రో? నాకు నీ పిల్ల తెలియదు, నీ ముళ్ళ తెలియదురా అయ్యా. నీ ఎంబడ రమ్మంటే వచ్చినా కానీ ఆ పోరిని చూడలేదు, ఆ పోరితోటి నేను మాట్లాడలేదు. ఇక నువ్వు చూడందే ఆ పిల్లకు నీ మీద మనసాయనా? అయ్యో రామా, చూసుడంటే నేను రోడ్డు పొంట నడవంగా మూసుకొని నడవల్ల ఏంది కళ్ళు మరి? ఓరి అవ్వయ్య, ఎట్లా నడిచినా బాధనే ఉంది. ఓ అన్న, జర నీ పిల్ల తెలియదు, నీ కళ్ళ తెలియదే నాకు. సరే గాని ఇప్పుడు ఆ పోరేమో నువ్వు ఇట్టమని అనబట్టే నాకు అవన్నీ తెలియదు. ఆ పిల్లకు నేను ఇట్టమయ్యేటట్టు నువ్వే చెయ్యాలే. ఇదెక్కడి కథ? నేనెందుకు చేస్తా? మరిగా నా మీద ప్రేమ వంగు కచ్చేటట్టు ఆ పిల్లకు నువ్వే ట్రైనింగ్ ఇయ్యాలే. నేనేమన్నా మధ్యలో బ్రోకర్నా ఏంది? నువ్వేమన్నా అనుకో తమ్మి, ఆ పిల్ల నాకు పడిపోవాలిగా. ఏం ఆలోచిస్తావో ఏమో నాకు తెలియదు కానీ మా ఇద్దరిని కలిపే ప్రయత్నం అయితే చెయ్యి, ఓకేనా? అటు పోయి ఇటు పోయినా మెడకు పడ్డది కథ. నీకైతే కొంచెమన్నా సిగ్గులేదురా. ఎందుకు బంగారం? ఎందుకో నీకు అర్థం అయితలేదా? నాకు నీ దగ్గర సిగ్గెందుకు చెప్పు. ఈ అయ్యకు ఫోన్ చెయ్యి ఒకసారి.
ఈ అమ్మతోటి మాట్లాడిండో అడుగు. జర పెళ్లి చేసుకుందామే తొందర. అరే ఇప్పుడు పెళ్లి చేసుకుంటేంది చేసుకోకపోతేంది, ఎప్పుడు నీ దగ్గరనే ఉండబడితిని. అరే గట్లా నడుతుందా? ఇక పెళ్లి చేసుకుంటే 24 గంటలు మొత్తం నాతోటే ఉంటావు కదా, అప్పుడు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు నేను. ఇప్పుడు కూడా ఉంటున్నా కదరా. ఇప్పుడు ఏడుంటాన్నవే? చీకటి కాగానే పోతా పోతా అని అంటావు, మళ్ళా పొద్దుగాల 11-12 అవుతుంది వచ్చేసరికి. అట్లయినా ఎట్లయినా నీతోటే ఉంటున్నా కదా. లేదు, నైట్ అంతా ఉండాలి నాతోటి. నైట్ చేసే పని ఇప్పుడే పొద్దంతేనే ఎవరితివి, నీకు కొంచెం అన్న సిగ్గుందా? నాకు సిగ్గు లేదు, నీ దగ్గర నాకెందుకే సిగ్గు? నీ కాబోయే మొగన్ని నేను. అవన్నీ కాదు, తర్వాత ముచ్చరగానే ఒకసారి మీ అయ్యకు ఫోన్ చేయంటే. సరే తీ చేస్తా. రింగ్ అవుతుందా లేదా? అయితాంది. హలో జున్ను, ఆ డాడీ ఏం చేస్తున్నారు, తిన్నారా డాడీ? ఇప్పుడే తిన్నావురా, నువ్వు తిన్నావా లేదా? ఆ తిన్నా డాడీ. చెప్పురా, ఏమైంది ఇప్పుడు ఫోన్ చేసినావు? ఏం లేదు డాడీ, మమ్మీ ఉన్నదా? ఉన్నదిరా. ఏమైంది? ఏం లేదు డాడీ, మాట్లాడినవా మమ్మీతోటి మా ఇద్దరి ముచ్చట? ఇప్పుడు మాట్లాడతా, అందుకే ఇలా తొందర తిన్నాం. మాట్లాడినాక నీకు ఫోన్ చేస్తలే. నైట్ అయితే నైట్ చేస్తా, లేకపోతే మార్నింగ్ చేస్తా, ఏమంటదో అని. సరే డాడీ. సరే బిడ్డ, బాయ్ మరి. బాయ్ బాయ్. నీకేమన్నా మెంటలారా, నేను ఫోన్ మాట్లాడతా అంటే నడుము దగ్గర చేయి పెడతావు మెల్లగా. అట్లా వెయ్యాలి అప్పుడప్పుడు. ఏమన్నాడు? ఏమనలే, ఇప్పుడు కాసేపు అయినాక మాట్లాడతా అన్నాడు. వీలైతే ఇప్పుడు ఫోన్ చేస్తా అన్నాడు, లేకపోతే మార్నింగ్ ఫోన్ చేస్తా అన్నాడు. సరే తి. అబ్బో నాకంత వామిటింగ్ వచ్చినట్టు అవుతుందిరా. అయ్యో ఎందుకు? వామిటింగ్ చేసుకొని వస్తాగు. అయ్యో ఏంది ఇంత సడన్ గా వామిటింగ్ అంటది? ఏ జున్ను, డోర్ తీరా, నేను వస్తా. అయ్యో ఏమైంది? డాక్టర్ని రమ్మనల్లా? అయ్యో ఇదేంది? ఏమైంది గింత సడన్ గా వామిటింగ్ ఎందుకు అయింది నీకు? ఏమోరా, ఘోరంగా అయింది. నీకు ఏం తిన్నావు మరి? ఏమన్నా అరగలేదు ఏంది తిన్నది? ఏమోరా, అరుగుడో గిరుగుడో గాని ఘోరంగా అయింది. కడుపులంతా ఎట్నో అవుతుంది. మరి డాక్టర్ను రమ్మనల్లా జున్ను? అద్దురా, నాకెందుకు భయం అవుతుంది. భయమెందుకు? నా పీరియడ్స్ అసలైంది 22కే. ఈరోజు ఫస్ట్. ఇంకా నాకు పీరియడ్స్ రాలేదు, మళ్ళీ ఇప్పుడేమో వామిటింగ్ అయ్యే. పూసుకనా నేను గిట్ల ప్రెగ్నెంట్ అయింది. అవునా? మరి చెప్తలేవేంది జున్ను, ఇన్ని రోజుల నుండి రాలేదని? అంటే నాకు ఒక్కొక్కసారి లేట్ వస్తుంది, మరి అందుకే రాలేదు కావచ్చని నేను అనుకుంటున్నా. కానీ వామిటింగ్ అయ్యేసరికి అంతా ఎట్లా అవుతుంది కదా, నాకు అప్పటి నుండి ఏం కూడా తినబుద్ధి అయితలేదు. అయ్యో ఇప్పుడు దాని గురించి ఎందుకు రంది పడుతున్నావు? అయితే కానీతి ఏమైతుంది? ఏంటి, పెళ్లి కాకముందు ప్రెగ్నెంట్ అయితే ఎట్లా పాడైతుంది? మా ఊరు లూకుంటారా? నీకైతే కొంచెం కూడా లేదు. అరే చేసుకునేది నన్నే నా ఏ పెళ్ళి, నేను ఒప్పుకున్నాక మీ ఊళ్ళకి ఏమైతుంది అంత పిచ్చి పిచ్చిగాని? అబ్బో లేదురా, నాకు భయం అవుతుందిరా. ఎట్లరా అబ్బాయి, ఎట్లరా ఇది ప్రెగ్నెంటా కాదా అని ఎట్లా తెలియాలి ఇప్పుడు? మెడికల్ షాప్లా దొరుకుతుంది జున్ను. మార్నింగ్ ఫస్ట్ టాయిలెట్ అలా 2-3 డ్రాప్స్ పోస్తే మనం ప్రెగ్నెంటా కాదా అనేది అందులో తెలుస్తుంది. 2 లైన్స్ వస్తేనేమో ప్రెగ్నెంట్, 1 లైన్ వస్తేనేమో కాదు. అబ్బా అది ఇప్పుడు పోయేది ఏపోరా? నేను తీసుకొస్తా కరెక్టే గాని ఇప్పుడు చూసుకోరాదు. అది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టాయిలెట్ ఉంటుంది కదా, అప్పుడు చూసుకోవాలి. గదేరా, ఇప్పుడు పోయి నాకు తీసుకొచ్చి ఇయ్యవా? తీసుకొచ్చి ఇస్తే నేను తీసుకుపోతా, రేపు మార్నింగ్ చూసుకుంటా. ఒకవేళ పుష్కన్ అయిందనుకో అద్దురా, మనం హాస్పిటల్ పోయి తీయించుకుందాం, టాబ్లెట్స్ వేసుకుంటా నేను పోవడానికి. అరే ఏం మాట్లాడుతున్నావు జున్ను? అది అయిందో తెలియదు కాందో తెలియదు, అయితే నయమే కదా. ఏం నయం నీ బొంద నయం? పెళ్ళయ్యేగాందే ప్రెగ్నెంట్ అంటే ఇజ్జత్ మానం పోతుంది ఎక్కడన్నా తెలిస్తే. కొంచెమన్నా సిగ్గులేదు. వద్దురా వద్దురా అంటే ఆగినవా? ఆగుతనే లేవు మొత్తం.
ఓసి పిచ్చిదానా నా మీద మొత్తుకుంటావేందే నువ్వంటే అంత పిచ్చి కాబట్టి నీతోటి అంత డీప్గా పోయినా నేను అర్థమవుతుందా నువ్వేం టెన్షన్ పడకు మేబీ లేట్ అయ్యే నీకు పీరియడ్స్ రాలేదు కావచ్చు ఇక వామిటింగ్ అంటావా అప్పుడప్పుడు తిన్నే అరగాయి కదా అందుకే వచ్చింది కావచ్చు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అయినా బాధపడేది లేదు కాకుండా బాధపడేది లేదు ఎట్లాగో మనం పెళ్లి చేసుకుంటాం కదా అవన్నీ చెప్పకు నువ్వు ఇప్పుడు పోయి మెడికల్ షాప్ పోయి తీసుకురాపో అది రేపు చూసుకున్నాక పాజిటివ్ వస్తే మాత్రం హాస్పిటల్ తీసుకుపోయి తీపియాల్సిందే ఎంటలా అట్లా అనకు నువ్వు నువ్వు రా ముందు సరే సరే పొయ్యేస్తా బట్టలు వేసుకోవాలా లేకపోతే ఇట్నే పోవాలా ఇక ఈ టైంలో కూడా నువ్వు జోకులు వేయకు బట్టలు వేసుకో సరే సరే ఎందుకు అంత టెన్షన్గా అవుతున్నావో నాకైతే అర్థమైతలేదు నీకైతే తెలుస్తుంది కడుపు అయ్యో గా సిస్టమ్ మాకుంటే బంగారం బొచ్చడు మందిని అందుము మీ ఆడోళ్ళు ఒకళ్ళు ఇద్దరికే సారు అది నొత్తాంది ఇది నొత్తాంది అని అంటారు మా మొగలకి ఇచ్చేది ఉంటే నీ అక్క 10 మందిని కందుంగా అవచ్చు ఎప్పుడు ఎవడైనా చెప్తాడు గాని సరే టెన్షన్ పడకు పోయి తీసుకొస్తా గాని ఏమండో శ్రీవారు అన్నం తిందాం రండి అద్దురామా 7:30 అవుతుంది ఇప్పుడెందుకు అయ్యో నాకు ఆకలి అవుతుందండి మనం అందరం కలిసి తిందాం రండి నువ్వు ఇంతకు ముందే తిన్నట్టు తింటిని 5కి అది నాకు అరగలేదు రామా నువ్వు పోయి తినిపో మరి నేను తెచ్చి తినిపి అల్లా ముద్దలు విసికి తింటారా ఇదే అరగలేదే తిన్నది అదేడ పెట్టుకోవాలి అయ్యో అరగలేదా అండి సరే సరే మరింత నిమ్మరసం విండి అల్లా పెరుగులా అరుగుతుంది ఏ రసమద్దు నాకు కొంచెం బయట పనుంది నేను వెళ్ళొస్తా ఇప్పుడు పనైంది బయట 7:30 అవుతుంది టైము లేదే ఒక చిన్న పని ఉంది సరే సరే వచ్చినాక తింటావా మరి సూత్తయిగా అది అరిగేది ఉంటే తింటా లేకపోతే లేదు సరేలేండి నాకు ఆకలి అవుతుంది నేను వెళ్ళి తింటా తినిపో పాపం వాళ్ళ తారమ్మనే నేను నిన్నాడ ఆడమాష్టం కాడ తినలేదని ఇయ్యల్ల మటన్ ఉంది అండుతా రాజు బుక్కడంతా తినిపో అననే ఆమె అన్నందుకు పొయ్యన్నద్దాం లింగన్న గురించి అన్న లింగన్న కలల కనబడి ఏడ్చే నాకెందుకో మస్తు బాధ అనిపించింది పొయ్యన్నత్త ఎవరన్నా చూస్తే పరిశాను మళ్ళా చెప్పులు కూడా వేసుకోకుండా అత్తన్నా లత రాజు వచ్చినవా వచ్చిన లత తిన్నారా మీరు పిల్లలు అమ్మ నాన్న తిన్నారు ఇక నేను కూడా ఇప్పుడే తిని చేతి కడుక్కున్నా ఇక నువ్వు అత్తవో రావు అని సప్పుడేకున్నా రాజు అదా తిందురా సరే కూసో రాజుడా అన్నం ప్లేట్లో పెట్టుకత్తా సరే అగో అంకులు ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చిర్రు ఏం లేదు నాని అన్నం తినిపోదామని వచ్చిన నిన్న మీరు మా డాడీ సంవత్సరికానికి రాలేదు కదా తినలేదు కదా అందుకే ఇప్పుడు వచ్చిర్రా నిన్న వేరే పని ఉండే అయితే అందుకే రాలేదు మీరు తిన్నారా మంచిగా చదువుకుంటుర్రా మంచిగానే చదువుకుంటున్నాం మంచిగా చదువుకోర్రి సరేనా మంచిగా జాబ్ రావాలి మీకు మీ డాడీ దూరమైనందుకు మీరు మంచిగా చదువుకొని జాబులు తెచ్చుకొని మీ అమ్మను మంచిగా చూసుకుంటే మీ డాడీకి కూడా మీద ఉన్నాడు కదా మీ డాడీకి కూడా సంతోషం అవుతుంది సరే అంకుల్ పాపం మా మమ్మీ కూడా మమ్మల్ని కష్టపడి చదివిపిస్తుంది మేము మంచిగా చదువుకుంటాం కానీ అట్లా చదువుకోవాలి అన్ని పిచ్చి పిచ్చి సోపతులు పట్టుకుంటా తిరగద్దు సరే సరే రాజు గంతగానం వేసుకొచ్చినవేంది ఇదే బాగా నాతి రాజు నీకు బాగారంటే మస్తు ఇష్టం కదా సరే సరే ఎట్లుంది రాజు టేస్ట్ మంచిగా ఉన్నదా సూపర్ ఉంది లత ఇక నువ్వు వండినాక మంచిగా ఉండదా బగారైతే కిరాకున్నది అన్ని కాజు అవన్నీ వేసి చేసినట్టున్నావు కదా పిల్లలు ఇట్లా చేస్తే బాగా ఇష్టంగా తింటారు అందుకే ఇట్లా చేసిన మంచిగా ఉంది లత తిను రాజు తిను థమ్సప్ అన్న తెప్పియపోతిని ఏ థమ్సప్ ఎందుకు గాని తిను రాజు గంట మెల్లగా తింటానవేంది తిను ఇంకింత వేసుకత్తా అబ్బో ఇదే కడుపు నిండుతుంది గీ కూర అన్నం ఎంత వేసినావు కూర అంత వేసినావు కదా నువ్వు తినకపోతే నిన్న అని ఈరోజు వేసిన తిను అబ్బా కడుపు నిండా తిన్నలత సూపర్ ఉంది కూరైనా అన్నమైనా అవునా రాజు థ్యాంక్ యూ సరే తీలత ఇక మరి నేను పోతా సరే రాజు
రాజు నాకు నిన్న మనసంతా మంచిగా అనిపించలే వచ్చి కలిసిపోయినావు కానీ బుక్కడంతా తినిపోతే అయిపోవని మనసంతా కొట్టుకున్నది ఎందుకంటే ఇక అన్నిట్లలో నువ్వు ముందుండి చేసినావు ఇప్పుడు రాలేకపోయినావు అదే బాధ అనిపించింది ఇప్పుడు వచ్చి తిన్నాక కొంచెం తృప్తి అయింది రాజు ఇక లింగన్న కూడా తృప్తి చేసుకుంటాడు నాకు కలల కనబడి ఏడిచిండు అందుకే ఇక నిన్న వచ్చి కలిసిపోయినా ఆయనకి ఎంత బాధ ఉన్నదో పాపం సరే మరి ఇక పోతా నేను సరే రాజు నిన్న ఎందుకో మా ఇంటికాడ తినకపాయే అని బాధ అనిపించింది దోస్తులు ఇక అందుకే నిన్నింత మటన్ ఉంచుంటి అంత అండితే ఉడుతుందో ఉడదో అని అది ఎల్లండినా మేం తిన్నాం రాజుకు పెట్టినాం దోస్తులు ఎవరైతే తప్పుగా అనుకోకుర్రి అమ్మా మరి మేము పోయేత్తమే బాపు నేను సరే బిడ్డ పైలంగా ఊరి మరి జాగ్రత్త బిడ్డ బ్యాగు అల్లనే వజ్రం పెట్టినవు జరా బస్సులా గిస్సులా అంతా బ్యాగు దగ్గరనే పెట్టుకుని కూసో ఏ దగ్గరనే పెట్టుకుంటది తీయే సరేనే అమ్మా మరి పోతానం పోయిరారి బిడ్డ ఇంటికాడ పైలం సరే సరే పోర్రి ఓ నరేషు ఏంది రాజన్న పొద్దుగాలనే వచ్చినావు ఏం లేదు పొలం కాడ చిన్న పనున్నది నీతోటి అత్తవా అని ఏం పని అత్త తీయి ఏ బాయిల మోటార్ మల్లవాడి పాడైంది అది ఇగ్గాలే అయ్యో సరే సరే ఆగు గిలా తెటవుతుంది అగో లతక్క ఎటు పోతారు ఒక చిన్న పనుంది మా అమ్మోళ్ళ ఇంటికే పోతాన్నాం ఓ యవ్వో ఎటు పోతారంటావు నరేషు లతక్క ఏదైనా నీకు చెప్పేది కదా నీకే తెలియాలి మరి ఏమోతి వాళ్ళేం పని కోతుర్రో గాని దాదా జల్దీ పొలం కాడికి పోదాం అత్తనపా నువ్వా అయ్యో గింత టైం అవుతుంది మా నానమ్మని లేపమంటే నన్ను లేపనే లేపలేదు పొయ్యి చూసుకుంటా అవ్వ నాకు భయం అవుతుంది దేవుడా ప్రెగ్నెంట్ అని అయితే రావద్దు దాన్నే పెట్టిన బాత్రూమ్ మీద పొయ్యి తీసుకొని చూసుకుంటా చూసి రా దోస్తులు మన వీడియో ఇక లతనైతే పట్నంకు బయలుదేరింది వజ్రం పట్టుకొని ఇక జున్నుకు మరి ప్రెగ్నెంట్ అయిందా ఏంది అని బాత్రూమ్ లకు బయలుదేరింది ఇక మరి నెక్స్ట్ పార్ట్ లో మరి జున్ను సంగతి ఏమైతుంది లత పట్నం పోతే లతకి ఏం జరుగుతుంది ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్ లో అయితే వస్తుంది దోస్తులు ప్లీజ్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఎవరైతే ఫాలో అయితలేరో జల్దీ పోయి ఫాలో కొట్టురు దోస్తులు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాం అలాగే కామెంట్ లో పిన్ చేస్తాం ఈ సిరీస్ కి 3000 లైక్స్ అన్న రావాలని మేము అనుకుంటున్నాం దోస్తులు ప్లీజ్ మంచిగా లైకులు కొట్టుర్రి లైకులు కొడితేనే మన వీడియోస్ అనేది ముందు పోయి మీలాంటి వాళ్ళు మస్తు మంది ఉత్తరు ఇక తర్వాతటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది ఏం కథ అనేది అయితే రేపైతే చూసేద్దాం ఇక బాయ్